హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు శ్రీ హోమ్ స్వీట్ హోమ్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్వీటు హాటు ఒకే పిండితో తయారు చేసుకునేవి చూపిస్తాను. మైదా గోధుమ పిండి కలిపిన బిస్కెట్లు. కావలసిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి, పంచదార పొడి చేసుకుంటాము, అది 1/4 కప్పు, బటర్ ఇందులో పిండిలో కలపటానికి, నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె వేయించుకోవటానికి, సాల్ట్, కారం, కొద్దిగా వాము. ముందు ఒక బౌల్ తీసుకుని అందులో మనం కొలిచి పెట్టుకున్న 2 కప్పుల మైదా, 1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా వాము వేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఈ బటర్ ఉంది కదండి, దీన్ని కరగబెట్టుకుందాం. అదే రూమ్ టెంపరేచర్ కనుక ఉంటే చేత్తో కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది, అందుకని వేడి చేస్తున్నాను. బటర్ కరిగించుకుని ఇందులో కలుపుకుందాం అండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ పిండిని కలుపుకుందాం. మనం వేసిన బటరు పిండి మొత్తానికి కూడా అంటుకునేలాగా చేత్తో బాగా కలుపుకోండి. పొడి పిండి, బటరు, సాల్ట్ బాగా కలిసింది పిండిలో. ఇప్పుడు నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలాగా కలుపుకుందాం. పిండి నీళ్లు పోసి ఇలా కలిపి పెట్టుకోండి ముద్దలాగా. మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ అయిన తర్వాత తీసి చేద్దాం. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం దీన్ని తీసి చూద్దాం. పిండి బాగా నానింది. ఇప్పుడు మనం ఇంతంత బాల్స్ లాగా చేసి పెట్టుకొని పూరి పీట మీద ఒత్తుకుందాం. పొడి మైదా అట్టుకుంటూ దీన్ని చపాతీ చేద్దాం. ఇలా చపాతీ చేసుకుని దీన్ని డైమండ్ షేప్లో ముక్కలు కట్ చేద్దాం. ఇలా డైమండ్ లాగా పీసెస్ వస్తాయి. వీటిని ఒక ప్లేట్లో వేసి ఉంచుకోండి. పిండిని ఇట్లా కాజాల్లాగా డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసుకుందాం. నూనె కాగింది. ఇందులో ఈ కట్ చేసిన డైమండ్లు వేసుకుందాం. అతుక్కున్నట్టు ఉంటాయి కానీ నూనెలో వేయగానే విడిపోతాయి. స్టవ్ హైలోనే పెట్టుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి కలర్కి వచ్చేయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు తీసేస్తాం. మైదా గోధుమ పిండి బిస్కెట్లు రెడీ అయినాయండి. ఇప్పుడు రెండు వేరు డిష్లో తీసుకున్నాం. స్వీట్ హాట్ కదా. ఇందులో ఈ పంచదార పొడిని ఇందులో జల్లేసేద్దాం. స్వీట్వి కొంచెం వేడి మీద జల్లుకున్నా ఏం కాదు, చక్కగా కలుస్తాయి. హాట్ది కొద్దిగా వేడి చల్లారాక వేసుకోవాలి. ఇప్పుడు వేడి చల్లారింది. ఇదిగోండి సాల్ట్, కారం, దీన్ని కూడా ఇట్లా అంతా కలిసేట్టుగా అనుకుంటే మొత్తానికి కలిసిపోతుంది. లాక్డౌన్ టైంలో మనం బజార్ వస్తువులు తెచ్చుకోం కదండి, తింటలేదు కదా. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఒకటి స్వీటు, ఒకటి హాటు ఎట్ ఏ టైం వస్తుంది మనకి. ట్రై చేస్తారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.